అర్జున్ గారు యాక్చువల్గా ఇప్పుడు ఇందులో మీరు ఒక స్కూల్ హెడ్ మాస్టర్, బట్ కరాటే మాస్టర్. మీ కరాటే మాస్టర్ క్యారెక్టర్ని ఎందుకు అండర్ ప్లే చేయాల్సి వచ్చింది? ఏంటి ఏది? బ్యాక్ అసలు దాని వెనుక ఉన్న కథ ఏంటి? కథ అంతా మీకు చెప్తారా ఏంటి? లేదు, అందులో వేరే వేరే ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి. ఎందుకు ఈ ముందు ఇలాగెందుకు ఉండేది, తర్వాత తెలిస్తే ఏంటి అనేదంతా కొంచెం కొంచెం వదలండి. థియేటర్ రిలీజ్ దాకా ఆగాలంటారు. థియేటర్లో ఈ 2 డేస్లో రిలీజ్ అవుతుంది. అంటే డెఫినెట్గా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఏదో రీజన్ ఉంటుంది. అంటే జనరల్గా ప్రతి సినిమాలో హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది సహజం. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి హీరోనే కాదు, పెద్ద ఫ్లాష్ బ్యాక్స్ అంతా ఏమి ఉండదండి. ఇది ఒక స్ట్రైట్ సింపుల్ కథ అండి. ఇది సింపుల్ ఒక కథ, ఒక ఫ్యామిలీ, నార్మల్ ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీ, నార్మల్ ఫ్యామిలీలో ఏమి జరుగుతుంది, బయటి ప్రపంచం ఎలా ఉంటుంది, ఈ క్యారెక్టర్స్ ఏంటి, ఈ క్యారెక్టర్స్ ఎందుకు ఇలాగా, ఇదంతా సినిమాలో వస్తుంది. సో అది వచ్చి ఒక మంచి డ్రామాలో, యాక్షన్ డ్రామా. ఓన్లీ ఫాదర్ బ్యాక్ డ్రాప్ అనేది దాచిపెట్టడం అనేది చూస్తుంటాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి టోటల్ ఫ్యామిలీ మొత్తం యాక్షన్ బ్యాక్ డ్రాప్లో కనిపిస్తుంది మనకి, ట్రైలర్లో కానీ ఏదైనా. ఇది నిజంగా ఇది ఒక కొత్త పాయింట్ ఇది. సో మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది ఈ పాయింటేనా? ఎలా? నన్ను అట్రాక్ట్ చేసింది లేడీస్ గురించి, విమెన్ గురించి, ఒక ఎంపవర్మెంట్, వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక కథ ఇది. సో అది అన్ని సినిమాలో ఉండదు, అన్ని యాక్షన్ సినిమాలో అలా ఉండవు. సో ఇది ఏదో కొత్తగా అనిపించింది కదా. బేసికలీ నాకు పర్సనల్గా నాకు ఇష్టం అలాగా, యూనో రెస్పెక్టింగ్ విమెన్, అండ్ వాళ్ళకి వాళ్ళ స్పేస్ ఇవ్వాలి, వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది బేసికల్గా నాకు అది నచ్చుతుంది. సో అలాంటి ఒక కథ నాకు చెప్పేసరికి నాకు కొత్తగా అనిపించింది. పర్వాలేదు, ఒక డైరెక్టర్ డిఫరెంట్గా ఆలోచించారు అని అనిపించింది. సో దట్ ఈస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాజ్ ఇంప్రెస్డ్.